హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్ లవ్ పార్ట్ 15. పంతులు, ఈ రోజు మా పెళ్లి, సో లేట్ చేయకుండా సింపుల్ గా మా మ్యారేజ్ చేయి అని బేస్ వాయిస్ లో చెప్తాడు విక్రమ్. అలాగే బాబు అని వణుకుతూనే మంత్రాలు చదవటం స్టార్ట్ చేశాడు పంతులు. సూర్య విక్రమ్ ఎదిరించలేక అలానే ఎర్రబడిన కళ్ళతో కోపంగా విక్రమ్ ని అనుని చూస్తూ ఉన్నాడు. తన ఒడిలో స్పృహ లేకుండా పడి ఉన్న అనుని చూశాడు విక్రమ్. తన బాడీ తన బాడీకి టచ్ అవ్వడంతో, తన ఒళ్ళు బాగా వేడిగా ఉండడంతో తన నుదుటి మీద చేతిని పెట్టి చూశాడు విక్రమ్. నిప్పు కనకల్లా కాలిపోతూ ఉంటే షట్, ఇంత ఫీవర్ పెట్టుకుని ఎలా ఉంటుంది అని అనుకుంటూ ఇంకో 10 minutes అను వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అని విక్రమ్ అను చెవిలో చాలా చిన్నగా చెప్తాడు. అప్పటికే జీవన్ వచ్చి వీళ్ళని షాకింగ్ గా చూస్తూ ఉన్నాడు. జీవన్ని చూసి సైడ్ స్మైల్ ఇస్తూ కన్ను కొట్టాడు విక్రమ్. విక్రమ్ అలా చేయగానే చిన్నగా నవ్వుకుంటూ విక్రమ్ పక్కకు వచ్చి నిలబడి, రే విక్కీ, ఎంత పెద్ద షాకింగ్ న్యూస్ ఇచ్చావేంట్రా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని చిన్న స్మైల్ తో అంటాడు జీవన్. ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, అందుకే నేను విక్కీనయ్యాను. కానీ మమ్మల్ని ఫోన్లో వీడియో తీ. ఇప్పుడు నీ చెల్లి స్పోర్ట్లోకి వచ్చి లేచిన తర్వాత తన పెళ్లిని తనకి చూపించాలి కదా అని చిన్న స్మైల్ తో అంటాడు విక్రమ్. నువ్వు మారవు అని అంటూ తన ఫోన్ తీసి అక్కడ జరిగే అన్ని సిచ్యువేషన్స్ ని కూడా ఫోన్ లో బంధించేశాడు జీవన్. ఇంకా పంతులు గారు ఇచ్చిన తాళిని తీసుకుని అనుని సరిగ్గా కూర్చోబెట్టుకుని తన మెడలో తాళి కట్టేశాడు విక్రమ్. తర్వాత పంతులిచ్చిన కుంకుమని తీసుకుని తన నుదుటి మీద తన పాపిట్లో చక్కగా దిద్దాడు. తర్వాత 7 అడుగులు వెయ్యాలి అని చెప్పగానే అనుని ఎత్తుకుని అగ్నిగుండం చుట్టూ 7 అడుగులు వేశాడు విక్రమ్. తర్వాత పంతులు వాళ్ళిద్దరికీ భయపడుతూనే ఆశీర్వదించి సంతోషంగా ఉండండి బాబు అని అక్షింతలు వేసి దీవించాడు పంతులు. ఒకే పంతులు, ఇక మేము వెళ్ళొచ్చా అని అడగగానే వెళ్ళండి బాబు అని చెప్తాడు. విక్రమ్ అనుని అలానే ఎత్తుకుని కారులో కూర్చుంటాడు. నెక్స్ట్ మినిట్ అక్కడ ఉన్న కార్స్ అన్ని కూడా రోడ్డు మీద పరుగులు పెడతాయి. అక్కడ ఇప్పటి వరకు జరిగిన తతంగం అంతా కూడా చాలా షాకింగ్ గా భయంగా ఉంది. గుడిలో ఒక మూలకి నక్కి చూస్తున్న రత్నం, శృతి వాళ్ళు వెళ్ళిపోగానే ఇంకా అక్కడ ఒక నిమిషం కూడా ఉండలేక ఇంటికి పరుగందుకున్నారు. విక్రమ్ అనుని అలాగే ఒడిలో పడుకోబెట్టుకుని తన తల నిమురుతూ ఇంకా సీరియస్ గా ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంకా ఆ కారులో ముందు కూర్చున్న జీవన్ విక్రమ్ ని చూసి, విక్కీ, ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు, ఎనీథింగ్ సీరియస్ అని అడుగుతాడు జీవన్. నథింగ్ జీవన్, నీ చెల్లి లేచాక ఎలా రియాక్ట్ అవుతుందో అని ముందే ప్లాన్ చేస్తున్నా అని చిన్న స్మైల్ తో కన్ను కొట్టి అంటాడు విక్రమ్. నువ్వు మారవరా అని నవ్వుతున్నాడు జీవన్. కార్లన్నీ కూడా డైరెక్ట్ గా ఒక పెద్ద విల్లా ముందు వచ్చి ఆగాయి. ఆ విల్లా చాలా పెద్దగా ఉంది. గేట్ దగ్గర నుంచి ప్రతి ఒక్క చోట ఫుల్ సెక్యూరిటీ, తుపాకీలు పట్టుకుని నిలబడ్డారు. లోపల కార్స్ ఆగగానే జీవన్ వచ్చి కార్డర్ ఓపెన్ చేయగానే అనుని ఎత్తుకుని తన చేతుల్లోకి తీసుకుని లోపలికి వచ్చాడు విక్రమ్. వెళ్తూ హాల్లోకి వచ్చి, జీవన్, డాక్టర్ కి కాల్ చేయి, తొందరగా రమ్మను అని చెప్పగానే ఓకే విక్కీ అని డాక్టర్ కి ఫోన్ చేసే బదులు తానే తొందరగా వెళ్లి తీసుకురావాలి అని బయటికి పరుగులు తీశాడు జీవన్. విక్రమ్ లిఫ్ట్ లోకి వెళ్లి 4th floor కి వెళ్లి అక్కడ ఉన్న తన రూమ్ కి అనుతో లోపలికి వెళ్ళాడు విక్రమ్. అనుని బెడ్ మీద పడుకోబెట్టి అప్పుడు చూశాడు తనని క్లియర్ గా. పెళ్లి కూతురుగా ఎంతో ముద్దుగా మెరిసిపోతూ కనిపిస్తూ ఉంటే విక్రమ్ గుండె ఫాస్ట్ గా కొట్టుకోవటం స్టార్ట్ అయ్యింది. అసలు పెళ్ళే వద్దు అనుకున్న నన్ను నీ కొంగుకి కట్టి పడేసేలా చేసావు కదా అని చిన్నగా నవ్వుకుంటూ తన ఒంటి మీద ఉన్న జ్యువెలరీని తన నుంచి తీసి పక్కన పెట్టాడు విక్రమ్. తన బాడీ ఒక రేంజ్ లో కాలిపోతూ ఉంటే జీవానికి ఫోన్ చేసి, ఇంకా ఎంతసేపు రా అని బేస్ వాయిస్ లో అరవగానే, ఆన్ ది వే విక్కీ, జస్ట్ 5 minutes అని జీవాన్ చెప్పగానే ఓకే కమ్ ఫాస్ట్ అని కోపంగా కాల్ కట్ చేశాడు విక్రమ్. ఇక అనువైపు చూడగానే తనలో ఒక కొత్త కాంతి వెలుగుతుంది. తన పాపిట్లో కుంకుమ, మెడలో పచ్చని పసుపు తాడితో తనలో ఇంకా కొత్తగా కాంతి వెలువడుతూ ఉంటే అనుని చూసి ఇంకా తనలో అను మీద ప్రేమ పెరిగిపోతుంది. గుండె దగ్గర చేతిని వేసి రుద్దుకుంటూ, ఇంకా నా వలలో చిక్కావు, ఇంకెప్పటికీ వదిలిపెట్టాను అని తనలో తానే అనుకుంటూ డోర్ ఓపెన్ సౌండ్ కి పక్కకి తిరిగి చూస్తాడు విక్రమ్.
ఒక మిడిల్ ఏజ్ లేడీ డాక్టర్ లోపలికి వస్తూ కనిపించగానే అనుని చూపిస్తున్నాడు విక్రమ్. ఆ లేడీ అనుని చెక్ చేసి, ఫుల్ ఫీవర్ ఉంది, మేబీ తనకి ఫీవర్ ఈ రోజు వచ్చింది కాదు, మినిమం 2 or 3 days అయి ఉంటుంది. ఏదో చూసి చాలా భయపడింది అనుకుంటా. ఆ షాక్ లోనే ఫీవర్ కూడా అటాక్ అయ్యింది. ఇంకొక విషయం, తనకు అసలు ఫుడ్ అనేది తినలేదనుకుంటా, బాగా వీక్ గా ఉంది, మెడిసిన్స్ ఇస్తున్నా, ఏదైనా లైట్ ఫుడ్ తినిపించి ఈ మెడిసిన్స్ వేయండి అని చెప్పి స్పృహ రావడానికి ఇంజెక్షన్ ఇచ్చి జీవానికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆవిడ. ఓకేరా విక్కీ, డాక్టర్ చెప్పారుగా, చెల్లమ్మని జాగ్రత్తగా చూసుకో అని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు జీవన్. విక్రమ్ చిన్న స్మైల్ తో డోర్ క్లోజ్ చేసుకుని కింద ఉన్న మేడ్స్ కి కాల్ చేసి మిల్క్ జ్యూస్ ని రూమ్ కి పంపించమని ఆర్డర్ పాస్ చేస్తాడు మన బాబు. ఒక 10 నిమిషాల్లో రూమ్ డోర్ లాక్ చేయడంతో అక్కడికి వెళ్లి మేడ్స్ ఇచ్చిన ట్రేని తీసుకుని టేబుల్ మీద పెట్టి అనుని మెల్లగా ఎత్తుకుని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు విక్రమ్. ఒక చేత్తో తనని ఒడిసి పట్టుకుని మెల్లిగా పాలు తాపించడం స్టార్ట్ చేశాడు విక్రమ్. కానీ అను నోరు తెరవడం లేదు. అప్పటికి ఇంజెక్షన్ ప్రభావం వలన అనుకి మెల్లిగా స్పృహ వస్తూ ఉండడంతో గోరువెచ్చని పాలు తన మీద పడుతూ ఉంటే మెల్లిగా కళ్ళు తెరిచి చూసిన అనుకి తన కళ్ళ ముందు విక్రమ్ కనిపిస్తాడు. విక్రమ్ బాబుని అంత దగ్గరగా చూసిన మన అను బాబుకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ముందే విక్రమ్ అంటే వణుకు, ఇప్పుడు అంత దగ్గరగా చూస్తూ ఉంటే కళ్ళు రెండు పెద్దవి చేసుకుని షాకింగ్, భయం అన్ని కూడా మిక్స్ అయ్యి టెన్షన్ కి ఫీవర్ ఇంకా ఎక్కువ అవుతూ ఉంటే విక్రమ్ నుంచి దూరం జరగడానికి చూస్తుంది. విక్రమ్ ఒడిలో నుంచి లేవటానికి ట్రై చేస్తూ ఉంటే విక్రమ్ తన పట్టుని ఇంకా పెంచి ఇంకా గట్టిగా తనని అదుముకున్నాడు. అనుకి ఇంకా భయం పెరిగిపోతూ ఉంటే చేతులు జోడించి నన్నేం చెయ్యొద్దండి, నన్ను వదిలిపెట్టండి, మళ్ళీ మీకు ఎప్పుడు కనిపించాను అని వెక్కుతూ అంటుంది అను. విక్రమ్ చిన్న స్మైల్ తో, నేను నిన్నేమైనా చేసే రైట్స్ నాకున్నాయి, కానీ నేను అసలు వదిలిపెట్టను, ఎందుకో తెలుసా అని ఏడుస్తున్న అనుని చూస్తూనే తన గుండెల మీద వేలాడుతున్న తాళిని అనుకి చూపించాడు విక్రమ్. అంతే, పాపకి షాక్కి నోటమాట రాలేదు. ఏం జరిగిందో అర్థం కాక కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతున్నాయి తప్పించి అనుకి ఒక్క మాట కూడా బయటికి రావటం లేదు భయంతో. ఏంటి ఈ తాళి, ఆ సూర్యగాడు కట్టాడు అనుకుంటున్నావు కదా? నెవర్, నేనుండగా నీ వైపు కన్నెత్తి చూసినవాడు ఈ లోకంలోనే ఉండడు. అలాంటిది నీకెలా తాళి కట్టనిస్తాను? ఇది ఎవరో కట్టలేదు, నేనే కట్టాను అని బాంబు పేలుస్తాడు విక్రమ్. అంతే, ఒక్కసారిగా గుండె జల్లుమంటుంది అనుకి. వణుకుతున్న గొంతుతో, నాకు భయంగా ఉంది, నేను వెళ్ళిపోతాను, ఇక్కడ ఉండను అని విక్రమ్ చేతిలో నుంచి లేస్తూ ఉంటే విక్రమ్ ఇంకా గట్టిగా అనుని పట్టుకుని, ఎక్కడికి వెళ్ళలేవు, నువ్వు నా దానివి, అంతే, ఇంకా సైలెంట్ అయ్యి పాలు తాగు అని కొంచెం బేస్ వాయిస్ లో పెంచి అని అంటాడు విక్రమ్. అను ఆ వాయిస్ కి భయపడుతూనే విక్రమ్ అందించిన పాల గ్లాస్ ని తీసుకుని చిన్నగా తాగుతుంది. ఆ గ్లాస్ అయితే ఒక రేంజ్ లో వణికిపోతుంది అను చేతిలో నుంచి. ఎందుకంటే అను అంతలా భయపడుతుంది కాబట్టి. మరి విక్రమ్ అను చేతి మీద చేతిని వేసి తనకి మెల్లిగా పాలు తాపిస్తున్నాడు. కానీ అను వాటిని అస్సలు తాగలేక మొత్తం మీదే పోసుకుంటూ ఉంది. అను, భయపడకు, ఎందుకంత భయపడుతున్నావు, ముందు సరిగ్గా పాలు తాగు అని అనగానే గబగబా పాలను తాగేసింది అను. గుడ్ అని తన చేతికి టాబ్లెట్ ఇచ్చి వేసుకో అన్నాడు. విక్రమ్ చెప్పినట్టే సైలెంట్ గా టాబ్లెట్ వేసుకుని తలను కిందకి దించి ఉంది. టెన్షన్ తో తన చేతులు వణికిపోతూ ఉంటే విక్రమ్ తనని గమనిస్తూనే తనని పక్కనే ఉన్న బెడ్ మీద కూర్చోబెట్టాడు. అంతే, దొరికింది ఛాన్స్ అని బెడ్ దిగి పరుగు అందుకుంది బయటకు. అమ్మా, అంత ఛాన్స్ లేదమ్మా అను. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.